మనం ఇప్పుడు మాట్లాడుకునేది థెరపీ పరంగా నేనేం చేయాలి, ప్రాబ్లం మీకు ఉంది కాబట్టి మీరేం చేయాలి. ఈ రెండు పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే 100% దీని నుంచి బయటపడాలి. ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అనాటమీ ఫిజియాలజీ సింపుల్గా డిస్క్ ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చింది ఫస్ట్ ప్రశ్న పేషెంట్లందరికీ. నేను కింద వాళ్ళే ఏం చేయలే, నాకు ఏం కాలే, నాకెందుకు డిస్క్ ప్రాబ్లం వచ్చింది, నాకెందుకు నరం మీద నరం ఒత్తుతుంది, ఇది చాలామందికి డౌట్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమయ్యే భాషనే. అర్థమవుతుందని నేను చెప్పేది ఇబ్బంది అవుతుంది సింపుల్గా. ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే కొంచెం పాష్గా మాట్లాడుకోవాలంటే ఇది టేల్ బోన్ అంటాం, దీన్ని సాక్రమ్ అంటాం, దీన్ని పెల్విస్ ట్యూబ్ అంటాం, ఇది లంబార్ రీజియన్ అంటాం, ఇది థొరాసిక్ రీజియన్ అంటాం, ఇది సర్వైకల్. వెనుకున్నటువంటి అన్ని నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, దీనిపైన బ్రెయిన్ ఉంటుంది, ఇది స్పైనల్ కార్డ్. ఇక్కడ మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకోవాలంటే ఈ ముందర ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం ఆర్గాన్స్. ఇక్కడ ఏముంటాయి మొత్తం లివరు, స్టమక్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఈ ఏరియా. మ్యాక్సిమం డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే ఏరియా మనకు ఇది లేకుంటే ఇది, అంటే మెడ, నడుము, లేదు కాలు గుంజుడు, లేకుంటే చేతి గుంజుడు, షోల్డర్ పెయిన్, లేకుంటే మోకాలు నొప్పి, ఇంతే మ్యాక్సిమం. ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ దీని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ, ఏసిడిటీ కానీ, ఇవన్నీ. దీంట్లో మూల కారణం ఏంటంటే మ్యాక్సిమము ఇక్కడ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, ఇవి ఏమైతాయంటే మనం ఉన్నటువంటి కండిషన్లలో ఇదంతా టైట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఫ్యాటీ లివర్ తయారవుతుంది, తర్వాత డయాఫ్రమ్ టైట్ అవుతుంది. మీరు ముట్టి చెక్ చేసుకోవచ్చు, నేను టైట్ ఉందా మెత్త ఉందో తెలిసిపోతుంది. అందరిది టైటే ఉంటుంది మ్యాక్సిమం. ఇది టైట్ అయిపోయిన తర్వాత ఈ కింది సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్, కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా లేకపోవడం, గ్యాస్ తయారైతే ఇవన్నీ తయారవుతాయి. ఇది తయారైనప్పుడు ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తాయి అంటే దీని మీద ప్రెషర్ తీసుకొస్తాయి. పొట్ట లేని వాళ్ళు ఎవరున్నారు? 100% అందరికీ మంచిగా 5 నెలలు, 6 నెలలు, 9 నెలలు పక్కా గ్యారెంటీ కదా. ఎందుకు వచ్చింది ఇది అంటే ఆ ప్రెషరు ఈ డిస్క్ మీద పడి దీని ద్వారా కూడా డిస్క్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్. ఇంటర్నల్ ఇష్యూ అంటాం దీన్ని. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ ఎక్కడ చేయాల్సి ఉంటుంది, ముందర చెక్ చేసుకొని మనం సెట్ చేయాల్సి ఉంటుంది. నేను అసెస్మెంట్లో చూపెడతా ఎట్లా చెక్ చేస్తాం, మేము ఏం చేస్తాం అన్నది. ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. రెండవది ఎందుకు డిస్క్ ప్రాబ్లం వచ్చింది అంటే మనం సైకిల్ దొక్కకున్నా, బండి నడిపేయకున్నా, కార్ నడిపేయకున్నా, కార్లో కూర్చోకున్నా, ఆటో దేంట్లో ఎక్కకుంటే డిస్క్ ప్రాబ్లం రాదు. ఇప్పుడు బయట జంతువులు ఏం రాదు, అవి నడిచే తిరుగుతాయి, వాటికి ఏ ఇష్యూ రాదు. కానీ మనము ఈ బండ్ల మీద తిరిగే అలవాటు అందరికీ ఉంది కాబట్టి 100% డిస్క్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం కాలుతో నడిచేటప్పుడు ఏమవుతుందంటే కాలుకు తెలుసు ఎక్కడ అడుగు ఎట్లా వేయాలని. ఒక కార్లోనో ఒక బండి మీదనో మనం కూర్చున్నప్పుడు ఏమవుతుంది, బాడీ మన కంట్రోల్లో ఉండదు, బస్ కంట్రోల్లో ఉంటుంది. బొందల పోయి అది లేచింది అనుకోండి, ఆ టైంలో ఇది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఏం చెప్తారు డాక్టర్లు, బండి నడిపేయద్దు, ఇది ఎక్కద్దు, అది ఎక్కద్దు అంటే మనోడు బండి మారుస్తాడు. నువ్వు ఎన్ని బండి మారుస్తే రోడ్డు మారాలి కదా. రోడ్డు మంచిగా నీట్గా ఉంటే నీకు ప్రాబ్లం లేదు. స్పీడ్ బ్రేకర్లు, బొందలు, రోడ్లన్నీ ఇట్లే ఉన్నది కదా పరిస్థితి. అది డేంజర్ అనమాట. మీరు బండి నడిపించుడు, బండి మీద కూర్చున్నాడు డేంజర్ కాదు. రోడ్ అనేది కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ ఎక్కడ ఉంటుంది రోడ్? హైదరాబాద్లోనే లేవు, ఈ ఊర్లలో ఉంటాయి. మనం ఎక్కడున్నా రోడ్ కరెక్ట్ ఉండే ఛాన్సే లేదు. దానికి పాటుగా మనకు తొందర ఎక్కువ, ఫుల్ బిజీ పర్సన్స్ కదా మనం. ఆ తొందరలో మనోడు ఆ గుంతలనే స్పీడ్ పోతాడు. అందులోనే ఫోన్ వస్తే